కాబట్టి ఉన్నవారికి మీరు వాక్యాలు వినండి, ఆలకించండి. దేవుడు దీవెనలు మీరు పొందండి. నిజంగా ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ సమయము కుటుంబముతో సమయం గడుపుతానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ సమయము దేవుని వాక్యాన్ని చదువుతానికి, వ్యక్తిగతంగా దేవునితో సంభాషించుకోవటానికి ఎక్కువ సమయము దేవుడు ఒంటరిగా ఆయనతో గడుపుతానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే పరిచర్లో వెళ్ళినప్పుడు, సేవలో వెళ్ళినప్పుడు సేవకులకే తెలుసు, బైబిల్ చదువుకుంటానికి కూడా టైం ఉండదు. ప్రార్థనలు చేస్తూ, వాక్యాన్ని బోధిస్తూ, వారి కోసం మొరపెడుతూ మరల పరిచర్లు పరిగెడుతుంటారు. కానీ దేవుడు ఈ లాక్డౌన్ టైం అనేక మంది సేవకులకి వారి ఇంట్లో చక్కగా ప్రభువుతో సమయం గడుపుతానికి అవకాశం ఇచ్చారు. సో ఒక ఛార్జింగ్, ఒక రిఫ్రెషింగ్, ఒక రెన్యూయింగ్, మరలా వెళ్ళి బలముగా సేవ చేస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఒక చక్కని అంశం మనం చూద్దాం. దయచేసి మీరందరూ ఈ కార్యక్రమం చివరి వరకు వినండి, దీవెనలు పొందండి. ప్రార్థనతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనీళ్ళకి వస్తున్నాం నాయన. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ఇలా ఆన్లైన్లో కూర్చి నీ వాక్యంను ధ్యానిస్తానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. నన్ను నిశులు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడతానికి సహాయం చేయి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదామండి. కొంచెం వెనక్కి నుంచి మరలా మనం ముందుకు వెళ్దాం. సో క్లుప్తంగా ఈరోజు వాక్య భాగం మనం చూసుకుందాం. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి దయచేసి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. పౌలు ఈ మాటలు ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు. దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక జ్ఞానముల వలె మీరు ప్రవర్తించుకోనండి. ప్రతి అవకాశము మీరు ఉపయోగించుకోండి. ఈరోజు చాలామంది అడుగుతుంటారు, దేవుని చిత్తం ఏంటన్నా? నా జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి? నా చదువు పట్ల దేవుని చిత్తం ఏంటి? నా భవిష్యత్తు పట్ల దేవుని చిత్తం ఏంటి? నా వివాహం పట్ల దేవుని చిత్తం ఏంటి? నా బ్రతుకు పట్ల దేవుని చిత్తం ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. కానీ అదేదో ఇక్కడే ఉంది చూడండి. 17వ వచనం చదవండి దయచేసి. 5వ అధ్యాయము ఎఫెసీ గ్రంథము 17వ వచనం మీ బైబిల్లో మీరు చూడొచ్చు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఫస్ట్ పౌలు అంటున్నాడు ఏమంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఎవడు అజ్ఞాని? మన దేశంలో చదువు లేనివాడు అజ్ఞాని. ఆస్తులు లేనివాడు అజ్ఞాని. మోసం చేయలేనివాడు అజ్ఞాని. దొంగతనము, వ్యభిచారము, తాగుడు, వ్యసనముల్లో ఉన్నవాడు అజ్ఞాని. జ్ఞాని మోసం జ్ఞాని. వాళ్ళతో జ్ఞానరే నీకు మోసం చేస్తారు రాదురా, నీకు తాగుతాం రాదురా, నిజం ఎంత టాలెంట్ చూడు, నాకు 2 భార్యలు ఉన్నారు, ఎంత చక్కగా నేను మేనేజ్ చేస్తాను చూడు అని ఈరోజు అజ్ఞానమైన కార్యాలు చూసి జ్ఞానమైన కార్యాలు అనుకుంటుంటారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు చూడండి. ఈరోజు దేవుని చిత్తం ఏంటంటే నీ సమయాన్ని వ్యర్థముగా పోగొట్టుకోకూడదు. ఈరోజు చాలామంది ఈరోజు పొద్దుట లెగిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ లేచినట్టుని దర్శనం చేసుకుంటారు. పాత రోజులు టీవీ, ఇప్పుడు సెల్ ఫోన్. పొద్దున లేచిన సెల్ ఫోన్ పట్టుకుంటారు. ఇంకా ఆ సెల్ ఫోన్ పెట్టుకుని ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటే చాలామంది గురి లేని బ్రతుకులు బతుకుతుంటారండి. గురి లేదు వారికి. ఎందుకు చదువుకుంటున్నారో అర్థం కాదు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నారో అర్థం కాదు. పొద్దుట లేస్తే ఒక ఆ దినములో ఏం చేయాలని ఒక ఆలోచన లేదు. చాలామంది సహోదరులు లేచాక ఏం వండాలి ఇప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, ఏం చేయాలి ఇప్పుడు, ఒక గురి లేని వారుగా సహోదరులు అలాగే ఉన్నారు, సహోదరులు అలాగే ఉన్నారు, పిల్లలు అలాగే ఉన్నారు, పెద్దలు అలాగే ఉన్నారు, తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పసిపిల్లలు అలాగే ఉన్నారు. చూసే గురి లేని బ్రతుకు ఈరోజు ఎంతోమంది బతుకుతున్నారండి. మీకు తెలుసా, సమయం రాదండి. పోయిన సమయము మరలా రాదు. జ్ఞానం కలిగిన వాడు తన సమయాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటాడు. ఈరోజు చాలామంది అనుకుంటారా, నాకేమి 100 సంవత్సరాలు బతుకుతాను కదా, నాకేమి 50 సంవత్సరాలు బతుకుతాను కదా, ఇంకా బోల్డ్ టైం ఉంది కదా. కాదు. ఈ సెకండ్ వేవ్లో ఎంతోమంది చచ్చిపోయారండి. ముసలోళ్ళు చచ్చిపోయారు, పిల్లలు చచ్చిపోయారు, యవనస్తులు చచ్చిపోయారు. వారికి ఇవ్వబడిన సమయాన్ని
వారు అజ్ఞానుల వలె ఏమండి దాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఏమంటే ఒక చక్కని కొండ ఉంది. ఆ చక్కని కొండలో ఒకసారి ఒక వ్యక్తికి దేవుడు ఒక కొండనిచ్చాడట. ఆ కొండలో ఏముందంటే ఒక మంచి తీయని రసం ఉందంట. ఆ రసం తాగితే చావు ఉండదు, ఎంత కాలం బతకాలనుకుంటున్నావు అంతకాలం బతకాలి అని దేవుడు ఆ కొండనిచ్చాడంట ఆ వ్యక్తికి. ఆ కొండని తీసుకుని ఏం చేసుకున్నాడంటే, సరే మనం తాగుదాం కదా, ఇప్పుడు నేను 20 సంవత్సరాలే కదా, నాకు 30 సంవత్సరాలే కదా, 40 సంవత్సరాలే కదా అని దాన్ని తాగకుండా దాచిపెట్టుకున్నాడంట. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు తాగుదాంలే అని. కానీ ఒకప్పుడు వృద్ధాప్యం అయ్యాడు, చచ్చిపోయే సమయం వచ్చింది. ఆ కుండ తెరిచి చూస్తే ఆ కుండలో ఉన్న రసము ఏమైందంటే ఎండిపోయింది. ఏంటి తెలుసా అది? రసము సమయం. ఏమంటే దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తరుణాలని, దేవుడిచ్చిన ఏమంటే ఈరోజు ఎంతమంది చూడండి వారి సమయాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటుంటారు. ఆ యూట్యూబ్ పట్టుకుంటారు, ఆ ఫేస్బుక్ పట్టుకుంటారు, ఆ ఇన్స్టాగ్రామ్ పట్టుకుంటారు. అనవసరమైన మాటలు వల 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 గంటలు గంటలు మాటలు, గంటలు గంటలు వాళ్ళ ఆలోచనలు చూడండి. షాపింగ్ చేసుకుని చాలామంది పాత రోజుల్లో షాపింగ్ వెళ్ళాలంటే బస్సు పట్టుకోవాలి, లేదా ఆటో పట్టుకోవాలి, ఏమంటే మార్కెట్కి వెళ్ళాలి, చీరల కొట్లో చూడాలి. కానీ ఈరోజు షాపింగ్ చేయాలని సెల్ ఫోన్ పట్టుకుంటే చాలు. ఏమంటే అనవసరమైన వాటిని చూస్తాం, అనవసరమైన వ్యర్థమైన మాటలు, గంటలు గంటలు వ్యర్థమైన మాటలు. వారి జీవితంలో వయసు అయిపోతున్నప్పటికీ వారిలో గ్రహింపు ఉండదండి. అరే ఈ దేవుడు నాకు ఈ జీవితం ఇచ్చాడు, ఏం సాధించాను? 20 సంవత్సరాలు అయిపోయినాయి, 30 సంవత్సరాలు అయిపోయినాయి, 40 సంవత్సరాలు అయిపోయినాయి, నేను దేవుని చిత్తంలో ఉన్నానా? వారికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన జ్ఞానంని, దేవుడిచ్చిన ఏమండి తెలివిని వారు ఏం చేస్తారో తెలుసా అండి? వ్యర్థమైన వాటి మీద పెట్టుబడి పెడుతుంటారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి. బైబిల్లో మనం చూస్తున్నాం, బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు. బుద్ధిగల కన్నికలు 10 మంది బయలుదేరారు పెళ్లి కుమారుడు విందుకి. యూదులు చేసుకునే వివాహం ఎలా ఉంటుందంటే మనకలాగా ఒకరోజు ఒక పూట కాదు, కానీ వారు వారమంతా చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, వారు ఆ పెళ్లి కుమారుడు రావాల్సిన అతిథులందరూ వచ్చాక వారు తలుపులు వేసేసుకుంటారు. ఆ ఇంటికి తలుపు వేసుకొని వారు ఆనందిస్తూ ఉల్లాసిస్తూ ఉంటారు. అది యూదుల సాంప్రదాయం. యేసుప్రభు దాన్ని పెట్టి ఒక ఉదాహరణ చెప్పారు. ఆ పెళ్లి కుమారుడు తలుపు తీయాల్సి వచ్చినప్పుడు చాలామంది 5 మంది బుద్ధిగల కన్నికలు వారు ఏం చేశారంటే వారి దివిటిల్లో ఎక్స్ట్రా నూనె పెట్టుకున్నారు. బుద్ధి లేని కన్నికలు వారి దివిటిల్లో ఎక్స్ట్రా నూనె పెట్టుకోలేకపోయారు. నూనె దేని సాదృశ్యం అంటే శుద్ధపాటుకి సాదృశ్యం. వారు దేవుడిచ్చిన అవకాశాలని, దేవుడిచ్చిన తరుణాన్ని, దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని వారు నిర్లక్ష్యపరిచారు. ఈరోజు మీరు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నారు మీరు. కానీ మీ గుండెలో దేవుని ఆత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఉన్నవాడు నిర్లక్ష్యంగా ఉండడండి. పరిశుద్ధాత్మంగా ఉన్నవాడు వ్యర్థమైన మాటలు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ఉన్నవాడు కష్టపడి పనిచేస్తాడండి. యోసేపు కష్టపడి పనిచేశాడు. పోతిఫర్ ఇంట్లో బానిస అయినప్పటికీ, అబ్రహాము ముని మనవడైనప్పటికీ, ఇసాకు మనవడైనప్పటికీ, యాకోబు ప్రియమైన కుమారుడైనప్పటికీ, తను బానిసగా ఉన్నప్పటికీ కూడా కష్టపడి పనిచేశాడు. ఈరోజు చాలామంది కష్టపడి పని చేయలేరు. సమయముని వ్యర్థముగా నీళ్లు దారిపోసినట్టు దారిపోసేస్తారు. వారి జీవితంలో వారి సొంత పనులు వారు చేసుకోలేరు. ఎప్పుడు చూసినా ఇతరుల మీద ఆధారపడుతుంటారు. ఎప్పుడు చూసినా వారి మీద వీరి మీద సహాయం కోరుతుంటారు. ప్రభువు మీద ఆధారపడరు, ప్రభువుని పట్టుకోరు, ప్రభువు మీద విశ్వాసం ఉంచరు. నేను 19 సంవత్సరాలప్పుడు ఉద్యోగంకి వెళ్ళానండి. మా నాన్నగారు ఉద్యోగంకి వెళ్తానంటే మా నాన్నగారు అన్నారు, వెరీ గుడ్, వెళ్ళు, నీకు టైం విలువ, డబ్బు విలువ నీకు తెలుస్తుంది. ఈరోజు చూడండి, ఉద్యోగం వెళ్ళిన టైం విలువ తెలియదు. చాలాసార్లు నేను ఆఫీస్కి 6 గంటలకు వెళ్ళాల్సి వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వెళ్ళాలంటే నేను 6 గంటలకు 3 నిమిషాలకు వెళ్తాను. కొన్నిసార్లు వెళ్తే మా మేనేజర్ తిడతాడు, ఏంటి లేట్గా వచ్చావేంటి, డమ్ 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 డమ్. డబ్బు
ఉద్యోగం చేయను డబ్బు విలువ తెలియదు. వాడు ఎంత చదువుకున్నా వాడు ఊరకనే వచ్చిన సొమ్ము అది. ఏమండి వాళ్ళ నాన్న తల్లిదండ్రుల దగ్గర వచ్చి సొమ్ము, లేకపోతే భర్త దగ్గర, లేకపోతే వాళ్ళ భార్య దగ్గర వచ్చి కష్టపడి పని చేసేవాడు తెలుసు ఎంత కష్టపడితే వాడికేమో రూపాయి సంపాదించగలరు. ఇంట్లో కూర్చొని తింటుంటారు కొంతమంది. ఏమండి పాపం ఆ తండ్రి ఏమో వీధుల్లో నడుచుకుని వెళ్ళి బస్సు ఎక్కి ఏమంటే ఆ ఎండలో ఎండి వానలో తడిచి ఆ కష్టపడి పాపం ఆ ఆదాయం తీసుకొచ్చి పిల్లలు పోషిస్తే ఆ పిల్లలేమో తినేసి ఏమంటే దున్నపోతులు అంటారు కదా, క్షమించండి ఆ మాట వాడినందుకు. ఇంకా నా ఫీజు కట్టలేదే, నాకు ఐఫోన్ కొనివ్వలేదే, నా బైక్ కొనివ్వలేదే అని తల్లిదండ్రులను పట్టుకొని పీక తింటున్నారు ఈరోజు అనేక మంది యవనస్తులు. ఏమండి నీ కుమారుడు 18 సంవత్సరాలు వస్తే ఈ దేశ చట్ట ప్రకారము ఆ కుమారుడు ఈజ్ ఎ కంప్లీట్లీ గ్రోన్ అడల్ట్. ఏమండి తినటానికి చేతులు ఉన్నాయి కదా, అదే చేతులు పని చేస్తాం కూడా వాడుకోవచ్చు కదా. ఈరోజు చాలామంది చదువుకుంటున్నారు కానీ పని చెయ్యరు. చాలామంది మన దేశంలో గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామండి, గవర్నమెంట్ ఎగ్జామ్ ఇంకేం ప్రిపేర్ అవుతా 30 సంవత్సరాలు వచ్చాక. ఒక ఆయన అలాగే చెప్తాను, ప్రిపేర్ అయ్యానండి. ఆయన చూస్తే తల వెంట్రుకలన్నీ పడిపోయినాయి. ఏమండి ఒళ్ళంతా గెడ్డలు వచ్చేసినాయి అన్న. ఇంకేంటి నువ్వు ప్రిపేర్ అయ్యేది? చూసారా, సమయం పోగొట్టుకో. మంచి యవన వయసులో నువ్వు కష్టపడి పని చేయకపోతే, యవన వయసులో నువ్వు జీవితంలో స్థిరపడకపోతే ఇంకెప్పటికీ స్థిరపడలేవు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, బాల్య దినములైందే యెహోవాను నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు కష్టపడేవాడండి. తన తండ్రికి తన తల్లికి సహాయం చేశాడు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఒక వడ్రంకి కుమారుడిగా యోసేపుకి సహాయం చేశాడు. ఆయన మరియకు సహాయం చేశాడు. ఆయన చాకిరీ చేయించుకోలేదు కానీ చాకిరీ చేశాడు ఆయన. యేసు ప్రభువే మనకు అంత మాదిరిగా ఉన్నప్పుడు ఆయన 30 సంవత్సరంలో ఎందుకు సేవకు వచ్చాడంటే, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము యాజకుడికి 30 సంవత్సరాలు ఉండాలి. యేసు ప్రభు ప్రధాన యాజకుడు. లేఖనములు నెరవేర్తం కోసము ఆయన సేవలోకి 30 సంవత్సరాలు వచ్చారు. కానీ 30 సంవత్సరాలు సేవ చేస్తానని ఇంట్లో కూర్చొని వండించుకొని తినలేదు, తల్లిదండ్రులకు భారంగా లేడు. తను ఒక మాదిరికరంగా జీవించాడు. బాల్య దినములందే ఆ ప్రభు మందిరములకు వెళ్ళి వాక్యమును ప్రకటించి ఉపదేశము చేశాడని దేవుని వాక్యం సెలవేస్తుంది. ఈరోజు ఈ యవనస్తులు ఏం చేస్తున్నారు? యవన బిడ్డలు ఈరోజు 12 సంవత్సరాల తర్వాత పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం చెప్పండి? సెల్ ఫోన్లు ఇస్తున్నాం, ల్యాప్టాప్లు ఇస్తున్నాం, ఇంకేమి ఇస్తున్నామండి? ఈ పడతాయి కొనిస్తున్నాం. కానీ మారుమనసు పొందామని అడుగుతలేదు, రక్షించబడ్డామని అడుగుతలేదు, బాప్తిసం తీసుకున్నామని అడుగుతలేదు, హృదయం శుద్ధంగా కాపాడుకుని అడుగుతలేదు. చదువుకోరా అంటున్నామే కానీ నీ జీవితం దేవుని ఎదుట సరిగా ఉందా అని మనము ప్రశ్నిస్తలేదు. అందుకే ఆ బిడ్డలు ఎందుకు పనికి రాకుండా సమాజంలో బెద్దమైన వారుగా ఉన్నారండి. ఈరోజు ఎంతమంది ఖాళీ ఉన్నారు? బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగాలు లేవు. ఉద్యోగం చేసిన 10,000 రూపాయలు ఉద్యోగం, 15,000 రూపాయలు ఉద్యోగం. 15,000 రూపాయలు ఉద్యోగం అంటే ఏమండి? 1 కిలో ఉల్లిపాయలే 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటే ఒక రోజుకి పూటకు భోజనమే 300 రూపాయలు అవుతే ఏం సరిపోతాయి? కుటుంబంలో ఒక నలుగురు అయితే చెప్పండి. ఇంత చదువుకున్నావు కానీ నీ సంపాదన లేదు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, నువ్వు దేవుని కోసం ప్రయాసపడలేదు, నువ్వు కష్టపడితే నేర్చుకోలేదు. ఈరోజు చూడండి, చాలామంది నాకు సాఫ్ట్వేర్ జాబే కావాలి, నాకు 50,000 ఉద్యోగమే కావాలి, 5,000 ఉద్యోగం నేను చేయను. ఏమండి నా జీతము మొదటి జీతం 5,000 రూపాయలు, 5,300 రూపాయలండి 2004లో. ఏమంటే 5,300 రూపాయలు నా జీతం. 18 గంటలు పని చేసేవాడిని, కుక్కలా పని చేసేవాడిని. 5,000 రూపాయలకే మా నాన్నగారు అనేవారు, ఏంట్రా 5,000 రూపాయలకి ఇంత కష్టపడతావు? కానీ 5,000 రూపాయలు సంపాదించి ఇంట్లో ఒక ముద్ద అన్నం తింటే ఆ సుఖమే, ఆ ఫీలింగే ఎంత గర్వంగా ఉంటుంది. ఈరోజు యవనస్తులు కష్టపడేవారుగా లేరు. సమయంని వ్యర్థముగా పోనిస్తూ, వేస్ట్ చేసేస్తూ, కన్న తల్లిదండ్రులకు భారముగా ఉంటూ, ఏమంటే అరియర్స్ ఏంటి అండి అర్థం కావట్లేదు. అంతంత లక్షల రూపాయలు ఫీజులు కడితే కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ మానేసి ఎగ్గొట్టేసి సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ, పార్కులమ్మట, జూలమ్మట, బీచ్లమ్మట తిరుగుతూ
వారి జీవితంను పాడు చేసుకుంటున్నారు ఈరోజు చాలామంది. ఈ హైదరాబాద్ లాంటి పట్టణంలో ఏమండి అసలు ఎంత భయంకరంగా పాపములతో నిండి ఉన్నారు అనేది చూసినప్పుడు ఎంత విచారంగా ఉంది. సమయంని వేస్ట్ చేసుకుంటున్నారు. నీ జీవితంలో నువ్వు 50 సంవత్సరాలు బతుకుతావా, 70 సంవత్సరాలు బతుకుతావా, 100 సంవత్సరాలు బతుకుతావా? గ్యారంటీ ఉందా? దేవుడిచ్చిన ఈ రోజు, దేవుడిచ్చిన 24 గంటలు ఏం చేస్తున్నావు? ఒక గురి ఉందా నీకు? గురి లేదే, ఆ ఉద్దేశం లేదే, నెక్స్ట్ ఏం చేయాలి ఆ ఆలోచన లేవే. మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు కొంచెం ఎక్కువ నేను గమనిస్తుంటాను. ఆయన దగ్గర ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్, ఒక పెన్ ఉంటుంది అన్నమాట. ఆయన ప్రతి సండే సాయంకాలం రాసుకుంటారు. సండే పర్టికులర్ ఆ రోజు రాస్తారు. నేను చాలాసార్లు చూసాను. సండే సాయంకాలం మొత్తం ఆరాధన ముగించుకొని వచ్చాక ఆయన రాసుకుంటారు, ద లార్డ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం రాసుకుంటారు. పాయింట్స్ అన్నీ రాస్తారు. ఒక 20-30 పాయింట్లు రాసుకుంటారు. వారాన్ని పెట్టుకుంటారు మా నాన్నగారు టార్గెట్. ఏమంటే లార్డ్ హెల్ప్ మీ అని రాసి 1 2 3 4 5 6 మళ్ళీ వచ్చే ఆదివారంలో టిక్ 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 టిక్. అంటే ఈ వారంలో ఇన్ని పనులు అవగొట్టాలి, ఇన్ని 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 కార్యక్రమాలు నేను చేయాలి, ఇంతగా ప్రయాసపడాలి. అది ఆయనకి ఏమండి సమయంతో పని లేదు, పని అవ్వాలి అంతే. అది ఆ పని ఒకవేళ 10 గంటలైనా, 20 గంటలైనా, 30 గంటలైనా నేను చెయ్యాల్సిందే. ఏమండి ఎంత అసలు మా జీవితంలో మాకు పట్టుదల, మాకు రోల్ మోడల్ అండి మా నాన్నగారు. ఈరోజు మేము ముగ్గురం ఇలాగా స్థిరపడ్డామంటే ఏమీ పెద్ద చదువులు మాకేం చదువులు లేవండి. మమ్మల్ని ఏం పెద్ద పెద్ద అమెరికా స్కూల్స్లో చదివించలేదు. 300 రూపాయలు చిన్న స్కూల్స్ చదివాము, సామాన్యంగా చదువుకున్నాం. కానీ ఈరోజు మేము పరిచర్యలో కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించగలిగాడంటే దానికి కారణం ఏంటంటే మాకు మా నాన్నగారు కష్టపడతాం నేర్పించారు, సుఖపెడతాం నేర్పించలేదు, ప్రయాసం నేర్పించారు, బాధ నేర్పించారు. ఏమండి క్రమశిక్షణ నేర్పించారు. అడిగేది ఎప్పుడు ఇవ్వరు మాకు 100% తెలుసు. మేము అడుగుతా ఆయన ఎవరైనా ఏమండి దేవుని అడిగిరా అనేవారు. గారం ఎప్పుడు ఇవ్వలేదు. మాకు ప్రభుని ఇచ్చాడు ఆయన. ఈరోజు తల్లిదండ్రులు మీరు క్రమంగా ఉన్నారా? మీరే టీవీ చూసుకుంటుంటే మీ పిల్లలు ఏం చదువుకుంటారు? మీరే సెల్ ఫోన్లు పట్టుకుని గేమ్లు ఆడుకుంటుంటే మీ పిల్లలు ఏం చేస్తారు? మీరే అనవసరమైన మాటలు ఫోనుల్లో మాట్లాడుకుంటుంటే మీ పిల్లలు ఏం చేస్తారు? మీరే సినిమాలు చూస్తుంటే మీ పిల్లలు ఏం చేస్తారు? ఈరోజు ఎంతమంది ఆలోచిస్తలేదు, అర్థం చేసుకుంటలేదు. మీకు ఇచ్చిన జీవితాన్ని, మీకు ఇచ్చిన బ్రతుకుని, మీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని మీరు ఇతరులకి మాదిరికరంగా మీరు జీవిస్తున్నారా? సమయమును పోనీయక జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి అవకాశముని ఉపయోగించుకోండి. ఎందుకంటే దినములు చెడ్డవి. డేస్ ఆర్ ఈవిల్. ఈరోజు నువ్వు చేయలేకపోతే ఇంకెప్పటికి చేయలేవండి. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నామండి, కష్టపడి పని చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడు అంటుంటారు, రెస్పాన్సిబిలిటీ నా మీద ఎవరు అధికారం ఇచ్చేవాళ్ళు లేరు, కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. కష్టపడి పని చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకుని భయపడకూడదు, తెగించేయాలి, ఏమైనా సరే తెగించాలి, అయిపోవాలి, పని అయిపోవాలి, దేవుని పని అయిపోవాలని. నేను లోకానికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అండి నేను డబ్బా కొట్టుకుంటలేదు, దేవుని మహిమాత్మ చెప్తున్నాను. మా తల్లిదండ్రులు తెలుసు, నా తోడుబుట్టిన సహోదరు తెలుసు. ఏమండి అదే ప్రిన్సిపల్స్, కష్టపడి పని చేస్తాం, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, భయపడకుండా పని అంటే భయపడకుండా పని చేసినప్పుడు ఎన్ని బహుమానాలు, ఎంతగా అప్రిషియేషను, ఎంతగా మెచ్చుకుంటామో. ఈరోజు ఎందుకండి యవనస్తులు కష్టపడలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు యవన కొంతసేపు 5 నిమిషాలు ఏసీ లేకపోతే బతకలేకపోతున్నారు? ఏమండి ఇంటర్నెట్ లేకపోతే ఊపిరి ఆడతలేదు మీకు, సెల్ ఫోన్ లేకపోతే అసలు ఏంటి చేతులు తీసేసినట్టు అయిపోతుంది. ఏంది అడిక్షన్ ఏంటి? సరే ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ యూత్లో కొంతమంది క్వశ్చన్లు వేస్తున్నారు. అక్కడ ఒక తమ్ముడు లేచి ఒక క్వశ్చన్ అడిగాడు, అన్న మిమ్మల్ని క్వశ్చన్ వేయచ్చా అని అడిగాడు. వేయండి. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? నేను ఆ తమ్ముడిని చూసి, అయ్యా నీ మూతి మీద మేషం కూడా లేదు, నువ్వు ఏం చేస్తున్నావు అయ్యా అని అడిగాను. నేను 9వ తరగతి చదువుతున్నానన్న. నీ వయసు ఎంత? 15 సంవత్సరాలు. ఏంటంట ఈయన 15 సంవత్సరాలు. ఏమండి ఈయనకి వచ్చి 9వ చదువుతున్నాడు. ఈయన ముఖ్యమైన జీవితంలో సమస్య ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలా లేదా? ఒకళ్ళు చేసుకున్నాడు అనుకోండి, ఈయన భార్య కలిసి ఏం చేస్తారు చెప్పండి అసలు? ఏమండి ఈరోజు చాలామంది అవును అలాగే ఉన్నారు.
అసలు వాళ్ళు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళకైనా ఒక వ్యక్తిత్వం లేకుండా, వాళ్ళకైనా ఒక పర్సనాలిటీ లేకుండా, వాళ్ళని ఒక కష్టాజీతం సంపాదన లేకుండా ఈరోజు ఎంతోమంది యవనస్తురాళ్ళు పాత రోజుల్లోనండి పెళ్లి చేసుకుంటే భర్త పోషిస్తారు. ఈ రోజులు అలా ఎవరు లేరు. ఎన్ని సంబంధాలు వచ్చినా అడిగేది ఒకే క్వశ్చన్, వర్కింగ్ ఉమెన్నే కావాలండి, ఇంట్లో కూర్చుని తినేమో వద్దండి మాకు. వర్కింగ్ ఉమెన్ కష్టపడి పని చేయాలి, బయట పని చేయాలి, ఇంట్లో పని చేయాలి. ఈ రోజుల్లో ఇద్దరు పని చేస్తేనే కరెంటు బిల్లులు కానీ అద్దెలు కానీ కట్టుకోగలం. ఈరోజు పని చేసే స్వభావం లేని యవనస్తురాలు మన ఇంట్లో ఉంటే వీరికి వివాహాలు ఎలా అవుతాయి? వీరి జీవితంలో ఎలా స్థిరపడతారు? వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ యవన బలాన్ని ఆ సినిమాలకి, అశ్లీలమైన దృశ్యాలకి, ఆ అమ్మాయిలకి ఇచ్చుకుంటూ వారి జీవితంలోకి ఎందుకైనా బాగుపడతారండి? ఈరోజు ఎంతోమంది ఇలా ఉన్నారు. వారి సమయాన్ని వ్యర్థముగా పోనిస్తున్నారు. చూడండి, ఏంటి వ్యర్థముగా పోనిస్తామంటే ఏంటో చూడండి, అక్కడే ఉంది, రాయబడి ఉంది. 3వ వచనం చూడండి దయచేసి. 5వ అధ్యాయం ఎఫెసీ గ్రంథం 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగ్గినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగ్గవు. చూడు, అజ్ఞానులు చేసే పని ఇదే. ఏంటది? ఇంగ్లీష్లో బాగుంది, ఫూలిష్ టాక్. వ్యర్థమైన మాటలు. ఈరోజు మన ఫోన్ ఉందా? ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నావు, ఆనందన్నావా, నీకు తెలుసు వాడు తిన్నాడు, ఎందుకు అడుగుతావు? ఏం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు? కొంతమంది చూసారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు. పక్కింటి వాళ్ళ పని వాళ్ళు కావాలి. వాళ్ళ పిల్లడు ఫెయిల్ అయిపోయాడా, నీ పిల్లడి సంగతి నువ్వు చూసుకో. వాళ్ళు బాగాలేదా, వాళ్ళు బాగోకపోతే వీళ్ళకి బాగోకపోతే నీకెందుకు చెప్పండి? నీ పనేది చూసుకో. నీ ఇంట్లో నీ భర్త బాగాలేదు చూసుకో, నీ భార్య బాగాలేదు చూసుకో, నీ బిడ్డలకు బాగాలేదు చూసుకో. వ్యర్థమైన మాటలు, బల 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 బల. పురుషులు అంటే 10,000 మాటలు మాట్లాడతారంట, స్త్రీలు 25,000 మాటలు మాట్లాడతారు. నేను ఉద్యోగం చేసినప్పుడు చాలామంది గనులతో, ఎంతోమంది ఒక రిచ్ పీపుల్, మీరు చాలా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాళ్ళ కింద ఒక 20,000 మంది 30,000 మంది పనిచేసే హెడ్స్తో కొన్నిసార్లు ఇంటరాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మెయిల్స్ పంపించాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎలా పంపించామంటే హాయ్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ వీకెండ్ పంపించాము. ఆయన పిలిచి దాన్ని తిట్టేవాడు, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తావు, హాయ్ హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ వీకెండ్ కావాలా నీకు, టెల్ మీ ద సబ్జెక్ట్, పాయింట్ ఏంటో చెప్పు. పాయింట్ ఇది సార్, దాని తర్వాత కింద హాయ్ హౌ ఆర్ యూ. ధనవంతులకి చాలాసార్లు ధనవంతులు చూసినా మనకు కాస్ట్లీ వస్తుంది. నీకేమయ్యా బోల్ డబ్బులు, నీకేమయ్యా బెంచ్ కార్లు, నీకేమయ్యా. వాళ్ళ సమయాన్ని ధనం చేసుకుంటారు. బుద్ధిహీనుడు ఏం చేసుకుంటాడంటే వాళ్ళ సమయాన్ని దరిద్రతలోకి వెళ్తారు. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని వీ షుడ్ మల్టిపుల్. ఏదో చాలామంది ప్రభా నా అప్పులు తీసేసేయి, ప్రభా నాకు ఇల్లు దయచేయి, ప్రభా నాకు అది దయచేయి, ఇది దయచని అడుగుతుంటారు. కానీ నీకు దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు సమయాన్ని. నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన అవకాశాలని నువ్వు దాన్ని ప్రాక్టికల్గా పెట్టినప్పుడు నీ అవసరతలు దేవుడు తీరుస్తాడు. నువ్వు ఆశించి నీ హృదయవాంఛలు దేవుడు తీరుస్తాడు. నీ కోరికలు దేవుడు తీరుస్తాడు. ఒక్కడు 5 తలాంతులు ఉన్నవాడు 5 తలాంతులు చేయగలిగే కారణం ఏంటంటే వాడి సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు. కానీ ఆ 1 తలాంతు ఉన్నవాడు ఏం చేశాడు, అది భూమిలో పాట పెట్టి వేసవిలో పప్పులు తిన్నాడు. పప్పులు తింటూ ఇంకా రాలేదేంటి టైం వేస్ట్ చేసుకున్నాడు. చూసారా, ఈరోజు చాలామంది జీవితంలో ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు. ఏదో డిగ్రీకి వెళ్తే జాబ్ వస్తుంది అనుకుంటారు, డిగ్రీ చేస్తారు, జాబు రాదు. ఈ రోజుల్లో ఇంకా నాకు తెలిసి వచ్చే రోజుల్లో డిగ్రీ వాల్యూ లేదు అనుకుంటానండి. స్కిల్, ఎక్కడికైనా వెళ్ళండి, స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు, టెక్నికల్ స్కిల్స్ అంటారు, అనలైజింగ్ స్కిల్స్. ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని బైబిల్లో నుంచి వస్తాయి.
నువ్వు బైబిల్ మంచి చక్కగా చదువు, నీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. నువ్వు బైబిల్ చదువు, జ్ఞానం వస్తుంది నీకు. నువ్వు బైబిల్ని చదువు, నీకు తెలివి ఉంటుంది. బైబిల్ని చదువు, ఒక 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 మనుషుడి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ మనం బిహేవ్ చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయకూడదు, ఎలా ఒక సిచ్యువేషన్ డీల్ చేయాలి, అంత జ్ఞానము దేవుడు వాక్యములు ఇచ్చున్నాడు. నువ్వు ఒక 3 లక్షలు కట్టి నువ్వు ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టర్ లేకపోతే చదివితే మాత్రాన నువ్వు నీ జీవితం అభివృద్ధి పొందుతావా? సమయమును పోనీయాక పెద్దమైన వాటితో అపరితమైన వాటితో చూడండి. ఒక సినిమాకి వెళ్తున్నాం, ఒక 3 గంటల సేపు ఆ సినిమా చూస్తున్నాం, ఒక 200 రూపాయలు టికెట్ ఖర్చు పెట్టుకొని ఒక 300 గంటలు 3 గంటలు నువ్వు సినిమా చూస్తున్నావు. నీ జీవితంలో మళ్ళీ ఆ 3 గంటలు తిరిగి వస్తుందా? నీ సమయము పోయింది, నీ ధనము పోయింది. సరే చివరికి ఏమొచ్చింది? మనశ్శాంతి ఏమైనా వచ్చిందా? మనశ్శాంతి రాలేదు. రిలాక్స్ అంటున్నాం. ఏం రిలాక్స్ అయ్యావు నువ్వు? అదే 3 గంటలు దేవుని వాక్యం చదువుకో, అదే 3 గంటలు దేవుని మందిరములో సమయం గడుపు, అదే 200 రూపాయలు దేవునికి ఇవి. అది ఇస్తే ఏమొస్తుందండి? చాలాసార్లు దెయ్యాలు వెళ్ళగొడుతుంటానండి. దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు మీరు ఎక్కడ పట్టామంటే సినిమా హాల్ పేర్లు చెప్తాయి, చీకటి స్థలాల్లో ఉంటాయి దెయ్యాలు. ఏమండి మీకు తెలుసా? సినిమాలు, చాలా సినిమాలు, అది ఏ వుడ్ అయినా, హాలీవుడ్ అయినా, ఏ వుడ్ అయినా, సినిమాలైనా చాలా సినిమాలు చేతబడులు చేస్తారండి. చాలా సినిమాలు అది ఒక శూన్యం, అది ఏమైనా విచ్ క్రాఫ్ట్ చేస్తుంటారు. మీరు నేను యూఎస్లో వెళ్ళినప్పుడు కూడా నాకు ఈ విషయాలు చెప్పారు, ఆఫ్రికాలో కూడా చెప్పారు. ఇది స్పెషల్గా దీనిగానే ఒకరు ఉంటారంట. అంటే ఆ సినిమా చూసేటప్పుడు ఆ మాటలు పలుకుతున్నప్పుడు, ఆ మ్యూజిక్ పలుకుతున్న మనుషులు హృదయాలు ఆకర్షించుకునేలాగా వీధి అపవాది ద్వారా చేయబడి ఉంటాయి. చెప్పండి, సినిమాలు ఎంతవరకు నిజము? సినిమాలు చూసి నీ బతుకు మార్చుకున్నావా? సినిమాలు చూసి మీ నాన్న అమ్మని ప్రేమించావా? సినిమాలు చూసి నీ భార్యతో చక్కగా కాపురం చేసావా? చెప్పండి, సినిమాలు నేను బతుకు మార్చింది? సినిమాలు ఒట్టి కల్పన కథలే, అది టైం వేస్ట్. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ ఆలోచనల్ని స్థిరత్వం లేకుండా చేసేది. కానీ దేవుని వాక్యము నిన్ను స్థిరము కలిగిన వాడిగా చేసేది. జ్ఞానవంతుడు దేవుని వాక్యం చదువుతాడు, జ్ఞానవంతుడు మోకరించి ప్రార్థిస్తాడు, జ్ఞానవంతుడు కష్టపడి పనిచేస్తాడు, జ్ఞానవంతుడు మౌనంగా ఉంటాడు, జ్ఞానవంతుడు దేవుడు చూస్తాడు, భయభక్తులతో ఉంటాడు, జ్ఞానవంతుడు దేవుని స్తుతిస్తూ తన రేపుడు జీవితాన్ని గురించి తను దేవుని సన్నిధిలో కృప కోసం వేడుకుంటాడు. జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జీవించండి. దినములు చెడ్డవి గనక. దినములు చెడ్డవి అండి. ఎంత భయంకరంగా చెడిపోయిందో ఈ లోకం, ఎంత భయంకరంగా ఈ పాప లోకం అయిపోయింది. ఎక్కడ చూసిన వెచ్చల విడిగా. ఇదే హైదరాబాద్ పట్టణంలో 2014లో మాకు కొత్తగా పెళ్ళి అయినప్పుడు నేను ఇప్పుడు కొంతకాలం ఉన్నా. ఏమంటే అప్పటికి ఇప్పుడు చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు వేరే భార్యాభర్తలా, లేకపోతే ఏమండి అసలు ఎంత అసభ్యమగా డ్రెస్ చేసుకుంటూ, అసభ్యమగా ఏమండి వారి ప్రవర్తి. ఇదేం ఫ్యాషన్ అయ్యా? అంటే నీ చేతిలో సిగరెట్ ఉంటే ఫ్యాషనా? నీ చేతిలో వైన్ బాటిల్ ఉంటే ఫ్యాషనా? అయినా గడ్డం పెట్టుకుంటారు. అదే కుర్రోళ్ళు ఏంటి గడ్డలు పెట్టుకుంటారు, గడ్డం గీసుకోరు. ఏంటంటే అది ఫ్యాషన్ అంట. ఒక ఆయన జుట్టులు పెంచుకొని గడ్డం పెట్టుకుంటాడు, ఫ్యాషన్ అంట. ఏమంటే అది స్టైల్ అంట. అదేం స్టైల్ అది? ఏమండి కాదండి, గడ్డం పెట్టుకుంటే చక్కగా దాన్ని సోపు రాసుకొని, షాంపూ రాసుకొని, క్లీన్ చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి, జుట్టుని వాష్ చేసుకోండి. ఏమండి గడ్డం పెట్టుకుంటే తప్పు కాదు, కానీ పక్కడు ఉండాలి కదా. దాంట్లో ఆ గడ్డంలో ఎన్ని బ్యాక్టీరియాలు ఉంటాయో, ఎన్ని వైరస్లు ఉంటాయో, ఆ తిన్న ఎంగిళ్ళెన్ని ఉంటాయో. ఇలా శుభ్రమైన అలవాటులు, శుభ్రంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు అండి, మన మనుషులు మనం చూసినప్పుడు మనల్ని యేసు ప్రభు కళలో మనం ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఒక డీసెంట్ లుక్ ఉండాలి, ఒక నీట్ అపియరెన్స్ ఉండాలి. నువ్వు కొత్త బట్టలు కొట్టుకో అవసరం లేదు, నువ్వు ఫ్యాషన్ అయ్యే అవసరం లేదు, కానీ నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని కళ ఉండాలి. ఒకసారి సాధు సుందర్ సింగ్, మీకు తెలుసా అంటే సాధు సుందర్ సింగ్ ఒక సిక్ మతస్థురైన దేవుని కోసం తన జీవితం అంకితం చేసుకున్నాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ లండన్ వెళ్ళాడు. లండన్కి వెళ్ళి ఒక వ్యక్తిని కలుస్తానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి బయట ఉన్న పనామి వచ్చి, సార్ మీరు ఎవరండి? నేను సాధు సుందర్ సింగ్ పలానాన్ని కలుస్తానికి వచ్చాను. ఆమెకి ఆయన పేరు నోట్లో తిరగలేదండి. తిరగకపోతే లోపలికి వెళ్ళి, సరే అండి మీరు కూర్చోండి, నేను అయ్యగారిని పిలుచుకొస్తానని లోపలికి వెళ్ళిందండి. లోపలికి వెళ్ళి
ఒక ఆయన వచ్చారు ఇండియా నుంచి, ఆయన పేరు నాకు నోట్లో తిరగలేదు. అవునా అన్నాడంట. మరి చూస్తానికి ఎలా ఉన్నాడు ఆయన అని అడిగానంట. అడిగితే ఆమె అనిందంట, ఆయన చూస్తానికి యేసయ్యలాగానే ఉన్నాడు అనిందంట. ఏమండి, సాధు సుందర్ సింగ్ ఆ రోజుల్లో ఎంత గొప్ప సేవకు, ఎంత గొప్ప దేవుని కోసం రోషంగా జీవించిన వ్యక్తి అండి. చూసారా, మనుషులు మనం చూసినప్పుడు ఎలా ఉంటున్నాం మనం? యేసుని కనబడాలి, యేసు ప్రభు మనలో ప్రత్యక్షత అవ్వాలి, ఆయన కళ, ఆయన తేజస్సు మనలో ఉండాలి. మొహ నిండా క్రీములు వేసుకుంటారు, ఈరోజు మూతి నిండా లిప్స్టిక్లు వేసుకుంటారు. ఏమండి, కొంతమంది చూస్తే నాకు భయం వేస్తుంది. ఏమండి, ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళి కూతురు కూర్చుంది. నువ్వు ఎవరమ్మా నువ్వు అని అడిగాను. అడిగితే అన్న నేనేనన్నా. ఎవరమ్మా నువ్వు అని. అన్న నేనేనన్నా. ఓహో, మేకప్లో అర్థం కాలేదు ఎవరమ్మాను. ఏమంటే ఈరోజు పెళ్ళి అంటే గంట సేపు మొహమంతా క్రీములు వేసి అబ్బాబాబా. ఏమంటే ఈరోజు పెళ్ళిళ్ళు లేట్లు అయిపోతాను కారణం ఈ మేకప్ అని చెప్పచ్చు. ఏమంటే ఎప్పుడు లేని స్నానాలు చేసి, ఏమండి ఒక పెళ్ళికే నువ్వు పై రూపమే అంత ముఖ్యత్వం ఇస్తే నీ హృదయంలో ఎంత ముఖ్యత్వం ఇవ్వాలి? ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తున్నావు పెళ్ళికి చేసుకోవాల్సి వచ్చినప్పుడు? ఎంతసేపు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీ హృదయాంతరంలో ఉన్న కుళ్ళిని, పాపముని పరిశుద్ధపరుచుకుని వివాహంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు? జ్ఞానము కలిగిన వాడు అలా చేస్తాడు. జ్ఞానము కలిగిన వాడు తన పై రూపము కంటే తన హృదయాంతరములో ఉన్న శుద్ధి నిమిత్తము, ఏమంటే హృదయంలో ఉన్న ఆ వ్యక్తి నిమిత్తము తన రక్తము, యేసు రక్తముతో తను శుద్ధిని చేసుకుంటాడు. తన ఆత్మని, తన ప్రాణంని, తన జీవితాన్ని, తన అంగీని యేసు రక్తముతో శుద్ధి చేసుకుంటాడు. అజ్ఞానుల వలే కాక, అజ్ఞానులు చూడండి బైబిల్లో మనం చూస్తున్నా. ఏమంటే వాడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, అనుభవించము. ఏమంటే పాపం బియ్యం బస్తాలు ఎక్కువైపోయినాయి అంట. ఈ గోడౌన్ బియ్యం బస్తాలు పెద్ద చేసి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణం తీసేస్తే ఏం చేసుకుంటావు? నీ బియ్యం బస్తాలు ఏం చేసుకుంటావు? నీ డిగ్రీలు ఏం చేసుకుంటావు? నీ కార్లు ఏం చేసుకుంటావు? నీ బ్యాంకులో ఉన్న డబ్బులు ఏం చేసుకుంటావు? నీ వస్త్రాలు ఏం చేసుకుంటావు? నీ పేరు ప్రఖ్యాతులు. ఓ వెర్రివాడా. ఏమంటే ఎవరికైతే క్రీస్తు లేడో వాడు వెర్రోడండి. నీకు ఎన్ని డిగ్రీలు అని ఉండొచ్చు, నువ్వు ఎంత అధికారం అని ఉండొచ్చు, నువ్వు ఎంత గొప్పవాడని ఉండొచ్చు, నీకు యేసు ప్రభు ఇచ్చే రక్షణ లేకపోతే, పరలోకానికి వెళ్తాన నిశ్చయత లేకపోతే, నువ్వు యువర్ అ ఫూల్ బిఫోర్ గాడ్. నువ్వు వెర్రివాడవే. అజ్ఞానులు, ఈరోజు అజ్ఞానులు విధమైన వాటి మీద వారు సమయాన్ని పెడుతున్నారు. మనం చూస్తున్నాం. చూడండి, దేవుని చిత్తము ఏమంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం కలిగిన వాడు ఎలా ఉంటాడు చూడండి. అదే అధ్యాయం చూస్తున్నాం. 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి దయచేసి. 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూడండి, పౌలు మాటలు ఎంత ముఖ్యం. నాకు ఎంత ఏమండి, ఈ ఉత్తరం చదువుతుంటే నాకు ప్రభు మీద ఇంకా బలం పుంజుకోవటానికి ఆస్కారంగా ఉంది. ఏమన్నాడు? బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు చాలాసార్లు ఏమంటే మనం ఒక పాస్టర్గా ఇమిటేట్ చేస్తుంటాం. బిల్లీ గ్రహాం గారు, నేను సేవకు వచ్చిన బిల్లీ గ్రహాం గారు చాలా ఇష్టం నాకు. ఆయన మెసేజ్ రాసుకునేవాడిని, ఆయనకిలా వాక్యం చెప్పాలని ఆశించేవాడిని. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు ముట్టిందో నాకు తెలిసి, ఓకే, దిస్ ఇస్ నాట్ రైట్. మనం ఒకరిని ఇమిటేట్ చేయకూడదు. ఒకరు వాక్యం చెప్పినట్లు చేయడం. చాలా చూడండి, ఇమిటేట్ చేస్తుంటారు. ఒక పాస్టర్ని ఇమిటేట్ చేస్తారు, వారు చెప్పేవి అలా ఇమిటేట్ చేస్తుంటారు. నో, వీ షుడ్ బీ ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు పోలు నడవాలి, క్రీస్తు పోలు మనం జీవించాలి. క్రీస్తు ఎలాగో చూడండి, ప్రతి బోధకుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసకి, ప్రతి సంఘములో ఉన్న సభ్యులకి, ప్రతి ఒక్కడికి మనకి క్రీస్తే మాదిరి. యేసులాగా మనం ఉండాలి, యేసులాగా మనం జీవించాలి. యేసులో ఉన్న ఆ స్వరూపం మనలో రావాలి, యేసులో ఉన్న ఆ గుణము మనలో రావాలి, యేసులో ఉన్న ఆ విలువైన పొక్కిషం మనకు రావాలి. ఏమంటే క్రీస్తు పోలు మనము జీవించాలి అని మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి, క్రీస్తు పోలు మనం జీవించాలి.
క్రీస్తు ఏమండి మన కోసము తన్ను తాను ఏమండి అదేంటి పరిమళ 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 సువాసన. పరిమళ సువాసన అంటే ఎ ఫ్రాగ్నెంట్ ఆఫ్ ఆఫరింగ్. మీరు ఎప్పుడన్నా గంధం మొక్క చూసారా? మంచి గంధం. మేము నాన్నగారితో పాటు కొండజాతుల ప్రాంతానికి వెళ్తే కొన్నిసార్లు మంచి వాసన వస్తుంటుంది, గంధం వాసన. ఏమంటే ఆ చెట్లు మనం కొట్టకూడదు, ఎన్ని చట్టానికి విరోధమే ఎన్ని, ఆ వాసన వరకు పీల్చుకుంటమే అంతే. ఏమంటే చిన్న మొక్క తీసి పెట్టుకున్నామంటే మళ్ళీ అరెస్ట్ చేసేస్తారు. కానీ మంచి వాసన, ఆ ఎడారంతా అంత మంచి వాసన వస్తుంది. ఆ చెక్క ఏమంటే అది రుద్దుతున్నప్పుడు అది పట్టుకుని ఆ బండెచ్చుకున్న బండతో అది నీళ్ళు వేసి ఆ చెక్కని ఇలా రుద్దుతుంటే ఆ వాసన తిరిపోద్దండి, వాసనగా మారిపోతుంది. ఎంత చక్కగా ఎంత మాధుర్యంగా ఉంటుంది. అలా పరిమళ వాసనగా క్రీస్తు కల్వరి శిలువలో తన దేహముని మన కోసం ఇచ్చి ఉన్నాడు. ఆయన మన కోసం యాగముగా సమర్పించాడు. అలాగని మనము కూడా క్రీస్తు కోసం ప్రేమలో ఆయన కోసము మనం ఈ లోకములో జీవించాలి. క్రీస్తుని మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఇది దేవుని చిత్తము. గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటాం కాదు, అమెరికాకి వెళ్తాం కాదు. నువ్వు అమెరికాకి వెళ్ళు, నరకానికి వెళ్ళు, పరలోకానికి వెళ్ళు, అది నెక్స్ట్. నువ్వు దేవుని పోలికలో జీవించేది దేవుని చిత్తం. నువ్వు దేవుని ఉద్దేశములో స్థిరపడి పరిమళ సువాసన నువ్వు ఎక్కడ ఉన్నా సరే చాటాలనేది దేవుని ఉద్దేశము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి, మనం ఒకసారి గమనించాలి. ఈలో మనలో అప్రతిత ఉందా? మనలో చీకటి సంబంధమైన వాటి ఉన్నాయా? మనలో కామము, ద్వేషము, ఈర్ష్య, పగ, ధనాపేక్ష, లోభము, లోకము, ఇకిలితో నవ్వులతో కూడిన ఏమంటే ఇంగ్లీష్లో చూడండి బాగుంది, ఏమంటే కొరెసివ్ జోకింగ్ అంట. ఇకికలు, పక్కపక్కలు, ఏమండి రెండు అర్థాలు మాటలు, దాన్ని ఒక జోక్స్గా చేస్తాం, ఎగతాళ చేస్తాం, ఏమండి పోకిరి చేష్టల్లో ఎన్ని సాతాను సంబంధమైనవి. ఈ సాతాను బిడ్డలు కలిగి ఉంటారు. మనం దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. దేవుని వలె ప్రేమతో మనం నింపబడి ఉండాలి. మన జీవితము దేవునికి, సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఒక పరిమళ సువాసనగా ఉండాలి. ఇవన్నీ ప్రభు చెప్పుకుంటూ వచ్చి మనకి తెలియజేస్తున్నాడు. ఇంక మనకు సమయం లేదు, సో నేను ముగిస్తున్నాను. ఒక చివరి మాట మనం చూసుకుందాం. 18వ వచనం చదవండి దయచేసి. 18, 19, 20. ఆయన ద్వారానే మనము మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఓకే, ఈ లైన్ కోసం మీకు గంటసేపు వాక్యం చెప్పవచ్చు, నేను చెప్పను, మాటలు చెప్పేస్తాను. మద్యముతో మందులై ఉండద్దు. ఈరోజు మందులు ఏమంటే మత్తు కలిగి చేసేది ఏంటి చెప్పండి? డ్రగ్స్. ఈరోజు ఎంత బహిరంగంగా సమాజంలో అస్సలు భయం లేకుండా డ్రగ్స్ కొడుతున్నారండి. పిల్లలు, చిన్న యవ్వన బిడ్డలు, ఏమంటే 7th, 8th, 9th చదువుకున్న పిల్లలు డ్రగ్స్ కొడుతున్నారు. ఈరోజు మేమున్న ప్రాంతంలో ఒక పెద్ద స్కూల్ అండి, చాలా పెద్ద స్కూల్, అది టాప్ నెంబర్ 1 స్కూల్ అది. ఆ స్కూల్లో డొనేషన్ మాత్రమే 10 లక్షలు. కానీ ఒకసారి న్యూస్లో కూడా వచ్చింది ఆ వార్తలు. ఆడ చిన్న పిల్లలు 10, 7, 8, 9 చదువుకున్న పిల్లలు ఆ స్కూల్ బయట డ్రగ్స్ కొడతాం, అది ప్రభుత్వం వారే పట్టుకున్నారు వారు. ఏమంటే ఎంత భయంకరం. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ఈరోజు హాస్పిటల్స్లో ఎంతమంది అయినా డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు. మందులై తాగుతాము, సిగరెట్ కాలుస్తే అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మందులు, భయంకరమైన మత్తు మందులు వేసేసుకుంటాం, ఇంజెక్షన్స్ వేసుకుంటాం. మీరు అమెరికా లాంటి దేశాల్లో వెళ్తే ఈ ప్రాంత ఏరియా ఉంటుందండి, డౌన్ టౌన్ అంటారు. ఏమంటే ఆ ప్రాంతాల్లో ఏమంటే ఇలాంటి వారు అనేక మంది మనం చూడగలుగుతాం. ఆ అడిక్ట్ అయిపోయి వారు రోడ్డు పాలైపోయి, ఇల్లులు పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, కుటుంబాలు పోగొట్టుకొని, జీవితాలు పాడైపోయి, పెద్ద పెద్ద యాక్టర్లు, పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద ఏమండి ఫేమస్ పీపుల్ ఈరోజు ఈ మందులకి బానిసలైపోయాయి. ఇక్కడ అన్నాడు, మీరు మందానికి కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. పరిశుద్ధాత్ముడు మందాన్ని సృష్టించడు, కానీ పరిశుద్ధాత్ముడు ఏమండి వేచను సృష్టిస్తాడు. మెల్కునెస్, అలర్ట్నెస్, ఇగో దేవుని రాకడ కోసం మనం సిద్ధపరుస్తాడు.
మనం మందంగా ఉన్నప్పుడు మనం విడిచిపెట్టబడతాం దేవుని రాకడ వచ్చినప్పుడు. కానీ మన పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు, మనం దేవుని రాకడతో వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం అని పౌలు ఈ మాటలు చెబుతున్నాడు. మరి రేపు భార్యాభర్తల గురించి మనం చూద్దాం. మరి రేపు ధ్యానిద్దాం. ఈరోజు గమనించండి, సమయముని వ్యర్థముగా పోనీయాక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవుని వాక్యంను చదివినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించును ప్రార్థించినప్పుడు, దేవునికి నీ జీవితం అంకితం చేసుకొని, నీకు ఇవ్వబడిన 24 గంటలు నువ్వు క్రమముతో సరిదిద్దుకొని ఆ సమయమును ఎక్కడ వేస్ట్ అవ్వకుండా నువ్వు మనం ఉపయోగించుకుంటే అది ఎంతో మనము అనేక మందికి దీవెనకరంగా మారుతాం. స్థలం ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అయ్యా మాకు జ్ఞానమును దయచే, మా సమయం ఎలా వాడుకోవాలో మాకు జ్ఞానమును దయచే. ఈ సెల్ ఫోన్స్, ఈ టెలివిజన్స్, ఈ ల్యాప్టాప్స్, అయ్యా మనుష్యులు, పరిస్థితులు ఎంతోమంది మా సమయాన్ని తినివేస్తున్నారు. చెదలు పురుగుల వలె మా విలువైన సమయాన్ని వ్యర్థమైపోతుంది అయ్యా. అయ్యా ఆ సమయాన్ని నీ బంగారు పాదముల దగ్గర కూర్చుని నీ వాక్యముని చదువుతూ నీ పాద సన్నిధిలో నుంచి నీ కృపను పొందుకునే సమయముగా మేము మార్చుకుంటానికి సహాయం చేయి. అవునయ్యా, మనుషుడు ఆయుష కొంతకాలమే, నీ వాక్యం సెలవిచ్చి ఉంది. మనుషుడు ఆయుష నీడలాంటిది, పొద్దుట వివసించి సాయంకాలం వాడిపోయే పువ్వు లాంటిది మా జీవితాలయ్యా. అయ్యా మాకు జ్ఞానమును దయచేయి. దావీదు మహారాజు అన్నట్లు, అయ్యా మా దినములు లెక్కింపు మాకు నేర్పుమన్నాడయ్యా. మా దినములు, మా సమయం లెక్కిస్తాం, మాకు నేర్పిమయ్యా. మా సమయముని వ్యర్థం చేసుకోకుండా మేము కష్టపడిన నీ కోసం యథార్థముగా జీవించేవారు ఉండడానికి సాధించి అయ్యా. కష్టపడినవాడు సోంబేరి చీమల దగ్గరికి వెళ్ళి చూడమంటున్నాం అయ్యా. మేము తిండిపోతులకే మందముగా ఉండక, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, రుద్రబోతులుగా కాక అయ్యా మేము ప్రయాసపడేవారుగా, నీ వాక్యము కోసము, నీ సువార్త కోసము, యథార్థత కోసము, నీ చిత్తము కోసం మేము ప్రయాసపడేవారంగా నీలో అంతము వరకు నిలకడగా ఉండడానికి సహాయం చేయమని, తన వాక్యాన్ని ముద్రించండి, ఫలింపు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోజు ఈ వాక్యం మీరు దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. ఇంత మాత్రం కాదు, మీ ప్రార్థన అవసరం మాకు పంపించండి. దయచేసి గమనించండి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొద్దు. అనేక ఫోన్ కోసం నేను ఎత్తలేకపోతున్నాను, కానీ నేనే ప్రత్యేకంగా మీతో నేను మాట్లాడతాను. వాయిస్ మెయిల్ పంపించండి, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ పంపించండి. అన్న నా భారం ఇది, నా పేరు ఇది, మీకు చెప్పండి. నేనే మీకు స్వయంగా మీద ప్రార్థిస్తాను, మీకు ఫోన్ చేసి ప్రార్థిస్తాను, లేకపోతే మీతో సలహా ఇస్తాను. దేవుడు మీతో నేను మాట్లాడుతున్న ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి స్క్రీన్ మీద కనబడితే మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ పంపించండి. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచయలో మీరు కూడా పాలు పొందండి. దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే లేదా అకౌంట్ నెంబర్ కూడా మీ గుప్పులిప్పి ఈ పరిచయలో మీరు విత్తండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. మరి దేవుడి చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.